దశపాపహర దశమి అంటారు ఈ రోజుని. గంగ పుట్టినరోజు కూడా దశపాపహర దశమి రోజు. దీన్ని దశహర అని కూడా పిలుస్తారంట. మనలోని సకల కల్మషాలను గంగ కడిగి వేయాలని చెప్తారు. అలా గంగ కడిగి వేసే 10 రకాలైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ఉద్దేశించిందే గంగా దశమట. మన పండుగలకి ఉన్న నేపథ్యము చాలా లోతైంది. పండుగలకి పెట్టిన పేర్లలో దాగి ఉండే వ్యాకరణ రూపమైన అర్థాన్ని సజావుగా తెలుసుకుంటే మన కర్తవ్యం ఏంటో మనకి చక్కగా బోధపడుతుంది అంటున్నారు. 10 రకాల పాపాలను పోగొట్టే దశమి 10 రకాల దశ పేరు. అందరి నోళ్ళల్లోనూ పాపం అన్న శబ్దం తరచుగా తిరుగుతూనే ఉంటుంది. కానీ అసలు పాపం అనే శబ్దం మాత్రం ఎవ్వరూ తరచి చూడరు. దాని అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం. పాతి రక్షతి అంటే ఆత్మానమితి పాపము. తన్ని తాను ఏదో విధంగా రక్షించుకోవడానికి చేసే దుష్టకర్మనే పాపం అంటారు. పాధాతునకు రక్షణమని అర్థము. అట్టి రక్షణ కోసం ధర్మాన్ని దూరం చేయడం అనే అపాదాన అర్థంలో పావన్నం చేరి పాపమవుతోంది. ఈవేళ ఈ పని పిపీలికాది బ్రహ్మ పర్యంతము జరుగుతూనే ఉంది. సామాన్యుడి నుంచి అమాత్యుల వరకు అందరూ చేస్తూనే ఉన్నారు. పిబతి పాపిష్టమితి పాపం. పాపిష్టి వాడిని అనుసరిస్తూ వాడు చేసే దుష్కర్మల్ని ఎప్పుడైనా ఎవరైనా సమర్థిస్తూ ఉంటారో అది పాపము. పాపానే అని ధాతురూపము అంటే సమర్థన ద్వారా దుష్కర్మలు చేసేవాడి పాపాన్ని తాగడం అని అర్థము. ఇక్కడ కూడా పాదాతువుకి పావన్నం చేరి పాపమవుతోంది. అనగా రాజు పాపి అయితే అతని ఆజ్ఞను సావహిస్తూ ఆచరించేవాడు ఎంత మంచివాడైనప్పటికీ దుష్కర్మకి సహకరిస్తున్నాడు కనుక ఆ కృత్యం పాపమే అవుతుంది. పతతి నరకే అస్మాదితి పాపము. మనం చేసే ఏ పని వల్లైనా నరకలోకంలో శిక్ష అనుభవించడానికి పడవలసి వస్తుందో అది పాపం అవుతుంది. ఇవి ముఖ్యంగా పాప శబ్దానికి నిర్వచనాలు. ఇట్టి పాపాలు స్థాయిని బట్టి మహాపాపాలని పంచమహాపాపాలని కూడా వర్గీకరించబడుతూ ఉంటాయి. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి పాపాల్లో 10 రకాల పాపాలు ఆ రోజున శాస్త్రీయంగా వ్రతాచరణ చేసిన వారు పోగొట్టుకోగలుగుతారు. నిజానికి ఇటువంటి 10 రకాల పాపాలను హరింపజేసుకోవడానికి మరికొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా దశమి తిథి దీనికి ప్రత్యేకించింది. హరతే దశ పాపాన్ని స్మాద్దశ హరాస్మృత అన్న ఒక కారిక అంటే సంస్కృత భాషలోని మూల గ్రంథాలకు రచించే వ్యాఖ్యానాలను కారికలు అంటారు. జ్యేష్ఠ శుద్ధ దశమికి దశహర అనే పేరును సూచిస్తోంది. అంతేకాదు హస్త నక్షత్రంతో వచ్చే బుధవారము, వ్యతిపాత యోగము కల రోజున కన్యా రాశిలోకి చంద్రుడు, వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజుల్లో కూడా 10 రకాలైన పాపాలు పోతాయని చెప్తారు. ఇలా ధర్మశాస్త్రము మన పాపాలను సులభంగా పోగొట్టుకునే మార్గాన్ని చెప్తున్నాయి. సాధారణంగా అధిక మాసాల్లోని తిథుల్లో పుణ్యవ్రతాలు లెక్కలోనికి రావు. కానీ జ్యేష్ఠము అధిక మాసమైన అందులోని శుక్ల దశమి కూడా 10 పాపాలను పోగొట్టే శక్తి ఉంటుంది. కనుక ఆ రోజు కూడా వ్రతాచరణ చేయాలని ధర్మసింధువు చెప్తోంది. అయితే ఎలా చేయాలి ఈ వ్రతం అన్న విషయంలో మొట్టమొదట స్నానము సంకల్పంతోనూ ఈ వ్రతం ప్రారంభమవుతుందని చెప్తున్నారు పెద్దలు. ఒక నదిలో కానీ సముద్రంలో కానీ కాలువలో కానీ ఎవరికి ఏది సమీపంలో ఉంటే ఆ జలరాశిలో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. దశమి తిథి నాడు గంగాదేవి భూలోకానికి అవతరించిందని పెద్దలంటారు. ధర్మసింధు మొదలైన గ్రంథాల్లో వ్యష్ట శుద్ధ ద్వాదశి నాడు అవతరించిందని చెప్పాయి. కనుక కృష్ణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి తిరు 3 రోజుల్లోనూ గంగా ప్రాశస్త్యం కలిగినవే. దశమి నాడు దశహర దశమిగా పరిగణించి కాశీలోను దశాశ్వమేధ గంగా తీరంలో ఆ రోజు స్నానం చేయడము శ్రేష్టంగా పరిగణిస్తున్నారు. ముమైత్ జన్మజన్మాంతర సముద్భూత త్రివిధ ఛాయిన చతుర్వేదవాచక త్రివిధ మానసిక రూపస్కాంతోక్త దశవిధ పాప నిరాస త్రయస్త్రింశత్ చత పితృధార బ్రహ్మలోక జదాని న్వేష్ట శుక్లదశమి మనస్థిత్యర్థం దశమపహర గంగానది స్నానమహం కలిపే. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్వజన్మల్లో కూడా సంభవించిన శరీర సంబంధించిన 3 రకాల పాపాలు, మాటలకు సంబంధించిన 4 రకాల పాపాలు, మనసుకు సంబంధించిన 3 రకాల పాపాలు, మొత్తము ఈ 10 రకాల పాపాలను పోగొట్టి 33 తరాల పితృదేవతలకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించే జ్యేష్ఠమాస శుక్లదశమి శుభవారము నాడు గంగానదిలో స్నానం చేస్తున్నాను అని సంకల్పాన్ని చెప్పుకొని నదిలో 10 మునకలు వేయాలి. సూర్యునికి 12 సార్లు ఆర్ఘ్యం ఇచ్చిన తర్వాత తూర్పుగా తిరిగి మరో 10 మునకలు వేయాలి.
సంకల్పంలోని మన విశ్వాసమే మనలోని పాపాల్ని పోగొట్టి తీరుతుంది అంటున్నారు. సర్వం శ్రీ గంగా చరణారవిందార్పణమస్తు.